ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నాకు మీనింగ్ అనిపించట్లే. బ్లాక్ బస్టర్ దానికి మీనింగ్ ఏంటి అసలు? బ్లాక్ బస్టర్ అనే దానికి రూపాయిన్నర వస్తేలా మరి కాదు సార్, 10 రూపాయలు పెడితే 9 రూపాయలు వచ్చినా బ్లాక్ బస్టర్ అంటే అలాగా? అంతేగా మరి ఇప్పుడు సార్, ఇప్పుడు ఆంధ్రాకు 8 కోట్లకు ఎంతకో ఇచ్చామనుకుందాం, 10 కోట్లు వచ్చింది బ్లాక్ బస్టర్. 8 కోట్లు వచ్చేసేసి వాడికి ఖర్చులు వచ్చాయి అనుకుందాం, బ్లాక్ బస్టర్. అది హిట్ బ్లాక్ బస్టర్. మరి కమిషన్ వచ్చింది అనుకుందాం, పోనీ అప్పుడు సూపర్ హిట్ అనుకుందాం. మరి ఇందాక మనం అనుకున్నట్టు టిల్లు కానీ లిటిల్ హార్ట్స్ కానీ అటువంటి సినిమా అంటే రూపాయి పెడితే ఒక 10 రూపాయలు వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఊరికే మనం అనుకుంటాం సార్. ఇప్పుడు సార్ నాకు తృప్తి ఉండాలి సార్. ఇంకోటి ఏంటంటే సార్, సినిమాలో ఇవన్నీ ప్రమోషనల్ గిమిక్స్ అండి. ప్రమోషనల్ గిమిక్స్లో మనం మాట్లాడుకునేది దాన్ని వాళ్ళ దానికోసం వాళ్ళు చెప్తూ ఉంటారు. తప్పదండి. ఇప్పుడు సక్సెస్ కావాలి అనుకుంటాము, డబ్బులు రావాలనుకుంటాము. ఏం చెప్తారు నాకు? నేను ఒక సినిమా తీశాను మొన్న, రాలా, సక్సెస్ మీట్ పెట్టండి. సక్సెస్ మీట్ పెడతానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అవును, సినిమా ఆడతల్లా. ఇప్పుడు ఇంకోటి సక్సెస్ మీట్ నేను పెట్టాను అనుకోండి, అంటే కొంతమంది ఏంటంటే నమ్ముతారు నేను చేస్తే వస్తుందేమో అని, నమ్మి చేస్తారని. బట్ నా పర్సనల్గా నాకేంటంటే నా ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది నా సినిమా ఆడతలేదు. ఒక పక్కన నేను సక్సెస్ మీట్ అని నవ్వుతా చెప్పలేను, అక్కడ పోయిన సినిమా వచ్చిందని చెప్పలేను నేను. కొంతమంది ఏంటంటే నమ్ముతారు కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటారు. ఒకళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుతుంటారు బ్లాక్ బస్టర్ అని, అసలు పైన ఉన్నవాడు ఇలా నిల్చుని సైలెంట్గా ఉంటారు. అది మీరు అన్నట్టు తెలిసిపోతూ ఉంటుంది. సో అది లెక్కన. బట్ ఏంటంటేనండి నమ్మకం, హోప్. పాపం వాళ్ళని తప్పట్టుకోదండి. ఎప్పుడు అయిపోయిందని వదిలిపెట్టకూడదు. నిజంగా చెప్పాలంటే దేన్ని నిలబెడటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు. సో దాన్ని లెటస్ అంటే మనం వీలైనంత వరకు మనం సపోర్ట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఏం చేస్తాం దాని గురించి నేను ఏమండి, నిలబెట్టడానికి ప్రాణం పోయి ప్రాణానికి నిలబెట్టడానికి ఐసీలో పెట్టడం, సినిమాని నిలబెట్టడం వరకు అంతవరకు మీరు చూసి నేను కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు వేటగాడు అడిగినవాడు, లేకపోతే పండంటి కాపురం కావచ్చు, మోసగాడు కావచ్చు, సో సోహన్ బాబు గారు మంచి మనుషులు కావచ్చు, ఆ రోజుల్లో నాగేశ్వర గారు ప్రేమాభిషేకం కావచ్చు, ఇవి బ్లాక్ బస్టర్ అన్నప్పుడు వాటితో పోల్చుకుంటే అసలు ఇవాళ బ్లాక్ బస్టర్ మీనింగ్ మారిపోయింది. ఇప్పుడు మీకు ఆ రోజుల బ్లాక్ బస్టర్కి ఈ రోజుల బ్లాక్ బస్టర్కి చాలా తేడా ఉంది సార్. ఆ రోజుల్లో మనకు కూడా ధర్మదాత మేము చేసాం. ధర్మదాత సెన్సేషనల్. ఆ రోజుల్లో డబ్బులు పెద్దగా వచ్చేవి కదా మనకు. అప్పట్లో పెద్దగా మనం కూడబెట్టుకునే అంత డబ్బులు వచ్చేవి కాదు. బట్ ఇవాళ బ్లాక్ బస్టర్ అంటే ఓవర్ నైట్ మనకు 100 కోట్లు కనపడతాయి. అంటే పెద్ద సినిమాలు వచ్చేటప్పుడు ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు వస్తే ఎక్కువ. 1 కోటి రూపాయలు కూడా ఇది మీరు చెప్పినట్టు మాకు అప్పుడు 5 పైసలు, ఇప్పుడు 10 పైసలు చొప్పున వచ్చినాయి కూడబెట్టుకోవాలి. అవి వచ్చినాయి ఖర్చు పెట్టుకోకుండా దాస్తే అప్పుడు డబ్బులు ఉండి. మరీ వేటగాడు ఇవన్నీ పెద్ద సినిమా 4 సినిమాలు వదిలిపెడితే మిగిలినన్ని శంకరాభరణం వచ్చింది మొదట్లో అసలు ఏమీ లేదు కదా. మొదటి 10 days లేదు కదా, అసలు లేదు. 10 days అలా మౌత్ పబ్లిసిటీ చేసుకుని డైలీ పేపర్ పబ్లిసిటీ, సెలబ్రిటీ రైటర్లతోటి, సెలబ్రిటీస్ తోటి రోజు ఒక. ఆయన అదృష్టం ఏంటంటే ఆ రోజు కొనలేదు సినిమా, ఎవరు కొనలేదు కాబట్టి ఆయనకి డబ్బులు వచ్చినాయి. కొని ఉంటే కొనుక్కున్న వాళ్ళకి వచ్చాయి. రివ్యూ వేస్తే అంత మౌనంగా వెనక్కి వెళ్ళిపోయారట. 2 జిల్లాలు 3 జిల్లాలు కొన్నారు, మిగిలిన వాళ్ళే చేసుకున్నారు. అది అదృష్టం. నేను అంటుంది ఇప్పుడు మీరు అన్నారు అప్పుడు తక్కువ వచ్చినా కూడా వాల్యూ ఉండేది సార్, మీరు దానికి వాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు అనకూడదు కానీ కృష్ణ గారు, సోహన్ బాబు గారు, సోహన్ బాబు గారు ఆస్తులన్నీ కొన్నారు, బోల్డ్ కొన్నారు అంటారు, మెగాస్టార్ కావచ్చు. వీళ్ళందరూ రెమ్యునరేషన్లు తక్కువ, డబ్బులు జాగ్రత్త చేస్తున్నది ఎక్కువ. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు రెమ్యునరేషన్లు ఎక్కువ, ఖర్చు కూడా ఎక్కువే. ఖర్చు అంటే సార్ టైమ్ ఈజ్ మనీ అంటారండి. అప్పట్లో మీరు చెప్పిన సినిమాలు అన్నిటికీనండి ఆర్టిస్టులు అందరూ, చిరంజీవి గారు కానీ ఇప్పటికీ బాలకృష్ణ గారు, చిరంజీవి, వీళ్ళందరూ టైం వస్తే టైంకి వస్తారు, టైం నుంచి పని చేస్తారండి. సో 12 hours అండి రోజుకి మన కాల్ షీట్ ఇచ్చేది సినిమా ప్రొడక్షన్ హౌస్. 12 గంటల్లో కార్మికుడు ఉంటున్నాడండి. 12 గంటల్లో వర్క్ ఎంతసేపు జరుగుతుంది? ఇవాళ కొన్ని సినిమా రాజమౌళి గారు లాంటి కొంతమంది 2 3 ఉన్నారు, వాళ్ళు షూటింగ్కి వస్తే వచ్చిన కాడి నుంచి పని చేస్తుంటారు. 7 నుంచి పని జరుగుతూనే ఉంటుంది. చాలా చోట్ల 11 దాకా షాట్ తీయరండి.
11ంటికి మొదలెడితే 1 గంట లోపు 12:30 1 గంట లోపు అయిపోద్దండి. 1 or 2 అవర్స్ మ్యాక్సిమం అండి. మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి మొదలెడితే 5:30కి అయిపోద్ది. అంటే 4 అవర్స్ పని చేస్తున్నారండి. ఇక్కడ 12 గంటలు పని చేస్తున్నారండి. సో మీకు ఈ 12 గంటలకి మనం పే చేస్తున్నాం, ఖర్చు పడుతున్నామండి. ఇలా భోజనాలన్నీ రావటం పోవటం అన్ని ఖర్చులు అవుతున్నాయండి. సో నెంబర్ ఆఫ్ అవర్స్తో లెక్కేసుకుంటే డబ్బు పెరుగుతుందండి. వేస్ట్ ఆఫ్ 8 మ్యాన్ పవర్ పోతుంది. ఈ మ్యాన్ పవర్ వేస్టేజ్ ఉంది చూడండి. మ్యాన్ పవర్ వేస్టేజ్ మీన్స్ దాన్ని మళ్ళీ కాల్కులేట్ చేస్తే డబ్బే కదా. అదే మరి ఈ డబ్బు అంతా వేస్ట్ అయ్యి దీన్ని మనం నేను ఖర్చు పెట్టాను గంతులేస్తున్నాం మనం. నువ్వు ఖర్చు పెడతలా, నువ్వు వేస్ట్ చేస్తున్నావు అంత ఫిలిం. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. సో ఇవాళ మీరు చెప్పే 100 కోట్లు 200 కోట్లు సినిమాలో దగ్గర 30 to 40% పోతుంది. నిన్న నేను ఎయిర్పోర్ట్లో అనుకోకుండా నేను మన భరణి గారు కూర్చున్నాను. ఏంటన్నా ఇది ఇట్లా జరుగుతుందన్న. నేను భరణిని అడిగా, భరణి నేను ఎప్పుడో నేను సినిమాలు చేసినప్పుడు నీకు సినిమా మొత్తానికి ₹1,00,000 ఇచ్చేవాడిని కదా, ఇస్తే 10 రోజుల్లో 15 రోజుల్లో నువ్వు వచ్చి పని చేసేవాడివి. ఇప్పుడు ఏంటి ఆ పరిస్థితి అంటే, వాళ్ళు ఏదో ఎక్స్ అమౌంట్ తీసుకుంటున్నాను. మరి ఎన్ని రోజులు చేస్తామంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. అప్పుడు అతను చెప్తుంది ఏంటంటే, ఇది అనే నువ్వు చెప్పినట్టు పని చేయనట్లేదనే, మేము పని చేస్తానికి రెడీ. ఎందుకు మేము డైలీ వేజ్ తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు సినిమాకి వచ్చి 60 రోజులు 70 రోజులు అడుగుతున్నారు. 70 రోజులు వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు. 70 రోజులు చేస్తే నిజంగా 70 రోజులు చేస్తే ఇప్పుడు మీరు 10 రోజులకి నాకు ₹1,00,000 ఇచ్చారు, 70 రోజులకి 7 లక్షలు ఇస్తే నేను చేస్తా. కానీ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు పని చేస్తారో చేయరో తెలియదు, ఉంటుందో ఉండదో తెలియదు. నేను ఇంకో బతకకుండా ఉండాలి, ఇక్కడ కూర్చోవాలి ఒకటి. రెండోది, ఇప్పుడు నేను ఒక్కడిని వచ్చేవాడిని అప్పుడు, ఇప్పుడు నేను నలుగురితో వస్తున్నా. నాకు ఇప్పుడు ఒక కార్వాన్ కావాలి అంటే ఫెసిలిటీస్, నాకు సుఖం మరిగాం. ఈ సుఖంలో ఖర్చు పెరిగింది. అంటే ఇద్దరం జనరల్గా పర్సనల్గా మాట్లాడుకున్న దాంట్లో. సో ఇది భరణి గారే చెప్తుంటే, అంటే ఆ లెక్కన మనకి ఎంత పెరిగింది, ఎంత వేస్టేజ్ అండి. ఇప్పుడు లెక్క ఏంటంటే, ఆ 1 lakh నుంచి వచ్చిన పెరిగిన రెమ్యునరేషన్ ఆయన వాల్యూకి పెంచుతున్నాం, తప్పులేదు. పెరిగిన రెమ్యునరేషన్లో తప్పులేదు, డైలీ తీసుకున్నా తప్పులేదు వాళ్ళకి. ఈ పక్కన చెప్పాడు చూడండి ఇంకోటి, ఈ పక్కన చెప్పింది రోజుకి 50,000 ₹1,00,000 రోజుకి వేరేది అవుతుంది. ఈ ₹1,00,000 ఎక్కువ అండి. ఈ ₹1,00,000 వీళ్ళని భరించా ఉండాలి అన్ని రోజులు, 170 రోజులు. సో అందరి మీద వచ్చేటప్పటికంటే 150 మంది సెట్లో ఉంటున్నారండి. ఒక 10 మంది ఆర్టిస్టులు ఉంటే మనకి 150 మంది ఉంటున్నారండి. 150 మంది మీద మనం ఖర్చు పెడుతున్నామండి. 150 మంది మీద పెట్టే ఖర్చు దేనికి పనికి వస్తుందండి? దేనికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? మనం భోజనం పెట్టాలనుకోండి, ఇంతమంది ఉండగా భోజనం పెట్టాలంటే మన బాయ్ వెళ్ళాలి, ప్రొడక్షన్ బాయ్ వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు పెట్టరు. సో ఇది అందరికీ తెలుసు, ఎవరు ఏం మాట్లాడుకునే పరిస్థితి లేదు. దీని మీద కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరిగి డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, డబ్బుకు వాల్యూ లేదంటే నేను ఆ ప్రోడక్ట్ వాళ్ళతోనే చేయాలి, ఆ కాంబినేషన్ చేస్తేనే నేను గిట్టుబాటు అవుతుంది, నేను బతుకుతానని నేను నమ్ముతా యాజ్ ఎ ప్రొడ్యూసర్. నమ్మాను కాబట్టి ఇది వేస్ట్ అనుకోవట్లే, నేను ఇది పెట్టుబడి అనుకుంటున్నా. అది మనం పని లేకుండా బయట కూర్చున్నాం కాబట్టి మనకు అది వేస్ట్లా కనపడుతుంది, వాళ్ళకి అది పెట్టుబడిలా కనపడుతుంది. అంటే సార్, మొన్న ఆ మధ్యన ఒక పెద్ద భారీ సినిమా వచ్చిందండి. దాంట్లో ఒక్కొక్కళ్ళు 25 రోజుల నుంచి 40 రోజులు తీసుకున్నట్టు, 50 రోజులు. స్క్రీన్ మీద వాళ్ళది 1 సెకండ్ 1 మినిట్ 2 మినిట్స్ మించి లేదు. వాళ్ళు పేమెంట్ ఇచ్చారు పాపం, అన్ని రోజులకి పేమెంట్లు ఇచ్చారు. 25 రోజులకి 45 రోజులకి 55 రోజులకి. వాళ్ళే బయట చెప్తున్నారు, ఏంటి సార్ 40 రోజులు పేమెంట్ ఇచ్చారు సార్, స్క్రీన్ మీద ఏం లేదు. ఎంత వేస్ట్, ఎంత అంటే మీరు అన్నట్టు ఓకే, ఇది నేను పెట్టుబడి పెడుతున్నా, నా ఇష్టం, నాకు అదంతా దాంట్లో ఇన్వెస్ట్మెంట్లో పార్ట్ అనుకుంటున్నాను కంటే ఓకే. బట్ ఈ ఓవర్ హెడ్స్ తగ్గించుకోవడం ద్వారా కూడా ప్రాఫిట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన రావట్లేదు సార్. పూర్వకాలం సామెత ఉండేది, ఇంగ్లీష్ సినిమా ఏదో ఉండేది, డబ్బు రోడ్డు మీద ఇస్తే డబ్బులు వస్తాయి, వెనక్కి వస్తాయి అనేది ఒకటి ఉండేది. అట్లాగే ధనమేర అన్నిటికీ మూలం ధనం విలువ తెలుసుకునేవాడు అనే ఒక పాట కూడా ఉంది మనకి. అంటే డబ్బు విలువ తెలుసుకుని డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడితే డబ్బు చేసుకోవచ్చు అనేది కూడా మన దగ్గర చెప్తాం. సో డబ్బుని గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం. బట్ ఇవాళ గౌరవించట్లేదు ఎవరు. అలా చేస్తారని తెలిస్తే మీకు ఎవరు డేట్లు ఎవరు నా కోసం మీరంటే కాదు, చాలా మంది. సపోజ్ ఈ ప్రొడ్యూసరు చాలా రూపాయి ఆచి తూచి ఖర్చు పెడతాడు, 100 కోట్లైనా ఖర్చు పెడతాడు, 200 ఖర్చు పెడతాడు. బట్ ఖర్చు దగ్గర ప్రతి జాగ్రత్త అన్నప్పుడు
డేట్లో రావు. ఇప్పుడు హీరోలు ఇంతకుముందు ఎలా ఉండేదంటే మీరు సబ్జెక్ట్ మీకు తెలియదు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు సబ్జెక్ట్ తయారు చేసుకుని సబ్జెక్ట్ పట్టుకుని హీరోని ఒప్పించుకుని అప్పుడు ఫైనాన్స్ దగ్గర విజయవాడ వెళ్ళి ఫైనాన్స్ దగ్గర పట్టుకుని వాళ్ళని అంటే మనం సబ్జెక్ట్ చేసుకుని సబ్జెక్ట్ చేసినాక ఆ సబ్జెక్ట్కి ఏ డైరెక్టర్ బాగుంటాడో చూసుకుని అదే మళ్ళీ ఇద్దరం కలిసినాక మళ్ళీ దాన్ని సరి చేసి అప్పుడు ఏ హీరో బాగుంటాడో కూడా ఓకే రామారావా, నాగేశ్వరరావు, శోభన్ బాబా, కృష్ణ అందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనాన్స్ దగ్గరికి వెళ్తే ఫైనాన్స్ కూడా షెడ్యూల్కి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి పాజిటివ్ చూసి మా డబ్బులు బాగానే ఖర్చు పెడుతున్నారు, వేస్ట్ చేయట్లేదు. కాదులేండి, కానీ కొన్ని చూసేవారు కానీ మిగిలిన చూసేవారు కాదు, డబ్బులు ఇచ్చేవారు, అది ప్రాబ్లం ఏం లేదు. డిస్ట్రిబ్యూటర్ కానీ అప్పుడప్పుడు డిస్ట్రిబ్యూటర్ చూస్తా ఉన్నారు కానీ ఫైనాన్షియల్గా చూపించే అలవాటు లేదు. కొన్ని కొన్ని చిన్న అది సినిమాలు చిన్నాళ్ళకి ఉంటుందండి, ఉండేది చూసేది. మా రెగ్యులర్ నా లెవెల్ వరకు కూడా లేదు. మీ దగ్గర లేదు, మన చిన్న ప్రొడ్యూసర్లు కొత్త ప్రొడ్యూసర్లు అయితే మాత్రం వచ్చి ప్రసాద్ ల్యాబ్లో వాళ్ళకు చూస్తాను. ఉంటుంది. బట్ ఇప్పుడు ఇవాళ ఎలా జరిగిందంటే ప్రాజెక్ట్ హీరో ఇంట్లో పుడుతుంది, హీరో ఇంట్లో పుడుతుంది. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు తేడా ఎక్కడ వచ్చిందంటే అది నేను పలానా హీరోని పెట్టుకుని సినిమా తీస్తాన్నాక ఆయన ఒక డైరెక్టర్ అని చెప్పడం, లేకపోతే ఆ డైరెక్టర్ ఒక కథ చెప్పడం. సో మొత్తం అక్కడ పుడుతుంది, పుడతమే అక్కడ పుడుతుంది. ఇప్పుడు మన దగ్గర పుడతల్లా, అవును, బిడ్డను మనం గంటలు ఎవరో కంటే దాన్ని మనం ఓన్ చేసుకుంటానికి try చేస్తాం. పెంచుడు బట్టే పెంచుతున్నారు మీరు. సో ఇది పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే మనకేం తెలియట్లేదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎలా ఇస్తున్నారంటే డేట్లు హీరో దగ్గరికి ఎవరో డైరెక్టర్ ఎవడో వస్తాడు, కథ చెప్తాడు, నచ్చుతుంది, ఓకే బాగుంది ప్రాజెక్ట్, హీరో అంటాడు. హీరో అప్పుడు డైరెక్టర్ నువ్వు అలా కూర్చొని నేను చెప్తాను ఎవరితో చేయాలంటాడు. నీకేం కమిట్మెంట్ ఉందా అంటాడు, కమిట్మెంట్ ఉందంటే ఉంది, సరే నేను చూస్తాను. ఇప్పుడు హీరో చూస్తాడు డెస్పరేట్గా, ఎవడు డబ్బులు ముందు వెనకాల చూడడం ఖర్చు పెడతాడు, ఎవడు తనతో డిస్పరేట్గా ఉన్నాడు, సినిమా తీయాలి, చాలా తహతహలాడిపోతున్నారు. అట్లా కూడా కాదండి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఒక అది హెల్దీ పోటీయా అన్హెల్దీ పోటీయా తెలియదు కానీ హీరోలకు కూడా పెరగాలి, బడ్జెట్లు పెరగాలి. సినిమా 100 కోట్లకు తక్కువ సినిమా చేస్తే నాకు వాల్యూ ఉండదు. అంటే నేను సర్వైవ్ అయ్యి ప్రొడ్యూసర్ సర్వైవ్ అవ్వాలనుకుంటే నాకు 100 కోట్లు సినిమా చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి ఉంటుంది కదా అనే దాంట్లో ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఆలోచిస్తున్నారండి. ఆలోచించడంతో 100 కోట్లు, ఇప్పుడు నేను పలానా ఎక్స్ మీద 100 కోట్లు అంటే అతనికి 30 కోట్లు అంతకుముందు సినిమా, 30 కోట్లు నేను 100 కోట్లకి తీసుకెళ్ళలేను అని నేను వదిలేస్తే మీరు వెళ్ళి 100 కోట్లు నేను పెడతానని మీరు వెళ్తున్నారు. పెట్టినప్పుడు మీరు కూడా వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు అతను 30 కోట్లు కదా 40 కోట్లు అడుగుతాడు, 40 కోట్లకి చేద్దాం అంటారు. ఒక పక్కన 100 కోట్లు చేస్తానికి పక్క ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అవుతారు? ఈ ర్యాట్ రేస్. సో ర్యాట్ రేస్ ఉంది కాబట్టి వాళ్ళు తయారవుతారు. వాళ్ళని మనం తప్పు పడటానికి లేదు, వాళ్ళు పెరగాలి, ఎదగాలి. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక సినిమా తీస్తాను సార్, ఒక చిన్న హీరోని పెట్టి తీస్తాను. ప్రొడ్యూసర్కి ఫస్ట్గా వచ్చినప్పుడు ఆ హీరో ఇచ్చినాక నాకు రీజనబుల్ సక్సెస్ వచ్చింది, పెద్ద సూపర్ సక్సెస్ కాకుండా. సో నేను ఆ హీరో కూడా నాతో చేయాలనుకోడు, నా డైరెక్టర్తో చేయాలనుకోడు, ఇంకా పెద్ద డైరెక్టర్ కావాలనుకోండి, నేను కూడా ఈ హీరోతో కాదు ఇంకా పెద్ద హీరోతో చేయాలనుకుంటా. సో మన అందరము స్వార్థంతోనే బతుకుతున్నాం సార్. ఇక్కడ ఎవడు నిస్వార్థంగా త్యాగం చేద్దాం అనుకున్నాడు డైరెక్టర్ కూడా. డైరెక్టర్లు నేను ఆ మధ్యలో ట్వీట్ కూడా ఆ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయితే ఈ ప్రొడ్యూసర్ చేస్తే నాకు డబ్బులు మొన్న ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడు, రెండో సినిమా నేను ఇచ్చాను కదా డబ్బులు ఇవ్వడు, కాబట్టి సాధ్యమంతా కథ దొరకలేదు సార్ అని వేరే ప్రొడ్యూసర్ చుట్టూ తిరుగుతానికి ట్రై చేస్తాను. చిన్న సినిమా తీసి పెద్ద మంచి పేరు తెచ్చి ఇట్టు కొడుతున్నారండి. వెళ్ళి అలాంటి ప్రాజెక్ట్ ఇంకేమైనా ఉందని ప్రొడ్యూసర్ అడిగాడు అనుకోండి, లేదు సార్ నాకు ఆ హీరో కథ ఉంది, ఈ హీరో కథ ఉంది, ఈ స్పాన్లో కథ ఉంది. అది కాకుండా ఏంటంటే మన వాళ్ళు సక్సెస్ ఇచ్చాడు అనుకోండి కొత్తాడు, మనకు ఇప్పుడున్న 4-5 కంపెనీలు ముందు 5 కిలో ₹1,00,00,000 కొట్టేస్తున్నారు. డైరెక్టర్ బిజీ, అతను ₹1,00,00,000 జీవితంలో ఊహించుకుంటుండడు. జీవితంలో నేను ₹1,00,00,000 సంపాదిస్తాను ఊహించిన వాడు మొదటి సినిమా సక్సెస్ అవగానే ₹1,00,00,000 చెక్కులు వస్తాయి. సినిమా సక్సెస్ అయితే 1 కోటి సార్, 2 సినిమాలు సక్సెస్ అయితే 3 కోట్లు సార్, 3 హ్యాట్రిక్ కొట్టాడంటే 5 సార్. సో నెక్స్ట్ 10 వాళ్ళు అంతా సంతోషంగా ఉండాలి, బాగుండాలి, కానీ ఏంటంటే రెమ్యునరేషన్ ఇప్పుడు కూడా మన సమస్య, డిమాండ్ అండ్ సప్లై, అది తప్పలేదు, కానీ వేస్టేజ్ ఆఫ్ అనకూడదు. కానీ ఇండస్ట్రీలో మొత్తం బ్యానర్ల తాలూకా అడ్వాన్స్ల అమౌంట్లు కనుక ఎవరైనా డేటాబేస్ చేయగలిగితే కనీసం ఉంటుందేమో ఒక 50 నుంచి 100 కోట్లు. చెప్తే మీ గుండె ఆగిపోతుంది. 500 నుంచి 1000 కోట్ల మధ్య ఉంటుంది ఓన్లీ అడ్వాన్స్లు. కానీ ఇప్పుడు ఉన్నది, అది నడుస్తున్నది.
మళ్ళీ ఆ కమిట్మెంట్ నిలబడుతుందని కూడా గ్యారంటీ లేదు. ఒక రాజమౌళి గారు ఒకళ్ళే ఇంతవరకు ఎప్పుడో ఇచ్చిన మాటకి కట్టుబడి దానయ్య గారు కానీ లేకపోతే ఇప్పుడు కానీ చేస్తున్నారంటే అందరూ అలా కట్టుబడతారని కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ మూడో సినిమాకి చేస్తాం, రెండోది చిన్న అంటే ఆపు ఇది చేసుకుంటే కాదు కానీ సార్, నేను కూడా అంతే కదా. ఇప్పుడు నేను మీకు అడ్వాన్స్ ఇచ్చాను, మీరు మంచి ఫామ్లో ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు ఫామ్లో లేరు, మీరు చేస్తానని నేను చేయనుగా. ఆ, నా అడ్వాన్స్ ఉందిగా చేయమంటారు మీరు. చేద్దాం సార్, తప్పకుండా చేద్దాం సార్ అని తప్పించుకుని తిరుగుతూ ఉంటాను. అడ్వాన్స్ తిరిగి అడగను నేను. ఏమో మళ్ళీ సక్సెస్ చేస్తే పనికి వస్తుంది కదా అని. సక్సెస్ అదే అక్కడ డబ్బులు దాని వెనక్కి వడ్డీలు తీసుకుని కట్టట్లే. వడ్డీలు కట్టాల్సిందే. కట్టరు, ఆ, కట్టాల్సిందే. సార్ మీరు ఏ హీరోకి అడ్వాన్స్ ఇచ్చినా మీరు ఎక్కడో ఫైనాన్స్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చిందే, తెచ్చుకుని ఇంట్లో తెచ్చింది కాదు ఎవరు కూడా. సో అక్కడైతే లెక్క పెరుగుతూనే ఉంటుంది. ఓ హీరోకి ఇచ్చిన అడ్వాన్సు సినిమా తయారీ నాటికే ఓన్లీ అదే 40 కోట్లు తిరిగి వెళ్ళింది. అవును. అంటే అంటే ఇది చూస్తుంటే అంటే మీరన్నట్టు ఒక ఆశ అనేది ఇండస్ట్రీ నడిపిస్తోంది. అంతే అంతే. ఆశతో పాటు గ్లామర్ కూడానండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను సినిమా తీయకుండా వేరే ఏదో పని చేసుకుంటున్నాను అనుకోండి, నాకు ఈ మైలేజ్ ఉండదండి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులండి అవును, వాళ్ళు. మనతో కంపేర్ అవును, చేసి చాలా పెద్ద చాలా పెద్ద. అవును, వ్యాపారస్తులు. వాళ్ళు వాళ్ళని గురించి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా, చేయాలనుకున్నా, వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాలి. ఓ ఎకనామిక్ టైమ్స్‌లోనో లేకపోతే అవును. ఇంకా దేంట్లోనో ఒక స్టోరీ ఓ రాయించుకోవాలనుకుంటే పిఆర్ టీమ్ పెట్టుకుని కొన్ని పీఆర్ టీమ్‌ని పెట్టుకొని కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే గాని ఆళ్ళకి పీఆర్ రాదండి. నేను ఒక 10 కోట్లు పెట్టి ఇక్కడ సినిమా తీశాను అనుకుందాం. 10 కోట్లు పోతుందనుకునే తీస్తానండి. ఇంకో 2 కోట్లు ఖర్చు పెడితే నా ప్రమోషన్స్‌లో నాకొచ్చే పేరు, ఊరు నాకు కావాల్సిన నేను పరపతి కోసమే కదా పెట్టేది ఇది. నేను అక్కడ 100 కోట్లు పెట్టాల్సింది ఇక్కడ 12 కోట్లు పెడితే నాకు అయిపోయింది. సినిమా పొరపాటున ఆడిందనుకోండి, నేను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. కాదనుకోండి, మై పర్పస్ ఈజ్ సర్వ్డ్. అందుకే అనమాట ఐటీ కంపెనీల వాళ్ళు ఐటీల కంపెనీలు వేరే వాళ్ళకి అమ్మేసిన తర్వాత టేక్ ఓవర్ చేస్తే 200 కోట్లు 300 కోట్లు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సో ఇక్కడ ఇక్కడ ఒక ఎనీ బిజినెస్ మ్యాన్‌కండి అందరికీ డెఫినెట్‌గా ఇప్పుడు నాకు పరపతి కావాలంటే సమాజంలో నాకు పేరు రావాలి అనుకునే ఒక ప్రమోషన్ తను ప్రమోట్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి దిస్ ద బెస్ట్ వే అండి. చాలా తక్కువ డబ్బులతో. ఇప్పుడు నేను మాలాగా సినిమాలు తీసే వాళ్ళకి ప్రతి రూపాయి లెక్క కాబట్టి, అదిగో అంత వేస్ట్ అయింది, ఇది ఇంత వేస్ట్ అయింది. దిస్ వేస్టేజ్ వాళ్ళ ప్రమోషన్‌కి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ వస్తుందండి ఇక్కడ. చాలా తక్కువ డబ్బులతో ఎక్కువ కవరేజ్ వస్తుందండి. సో దట్స్ హౌ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పోటీలో ఇవన్నీ మీరు చెప్పేవన్నీ మనకు లెక్కలోకి రావండి. దెన్ వీళ్ళకి దాన్ని సరే క్యాష్ మీరు అన్నది చేసుకుంటారు. ఒప్పుకుంటూ ప్రొడ్యూసర్లు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, ఆ పేరు కోసం అని దానికోసం కష్టపడతారు. యాక్చువల్లీ కింద ఎగ్జిబిటర్లు ఆ మధ్యన ఒక సినిమా వచ్చినప్పుడు ఎగ్జిబిటర్లు ₹5 వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు కట్టారు సంక్రాంతికి. డిస్ట్రిబ్యూటర్లు ₹5 వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు కట్టారు. చూస్తేనేమో ఇక్కడ పోస్టర్లు వేసేసి జిల్లా ఇంత వచ్చేసింది అంటారు. వాడు కూడా దాన్ని ఖండించలేడు, వాడేం మాట్లాడలేడు. వాడు చూస్తే ఖర్చులు గిట్టుబాటు అవుతుంది, ఖర్చులు కూడా గిట్టుబాటు కొంతమంది గిట్టుబాటు అవుతుంది, పైగా వడ్డీలు ఇంకా ఉండిపోతాయి. ఆ? ఆ మధ్యన అల్లివేర్ గారు స్టేజ్ మీద మాట అన్నాడు, మేము వాస్తవాలు మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దున మాకు సినిమాలు ఎవరు అని చెప్పి. లేదు కాదండి, ఆ మాట మాట్లాడినప్పుడు అసలు ఎందుకు చేస్తున్నావు నువ్వు వ్యాపారం అనొచ్చుగా. అదే సార్ ఇప్పుడు నాకు ఈ వ్యాపారంలోనే ఉండాలని నాకు కోరిక ఉంది సార్. ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ బిజినెస్. ఉమ్, ఎవ్వరూ సినిమా సార్, నేను ప్రేక్షకుడి దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా ఆర్టిస్ట్ దాకా అందరికి ఒకటే మాట చెప్తాను సార్. నిన్ను ఎవడు అడిగాడు? సినిమా రమ్మని అడగలేదు, రమ్మని అడగలా, సినిమా కొరవని అడగలేదు. అడగలేదు, ఏం అడగట్లేదండి. నువ్వు వచ్చి నీ అంతటి నువ్వు చేస్తున్నావు. ఏ ఆర్టిస్ట్ వచ్చి నాతో సినిమా తీయమని ఏ ప్రొడ్యూసర్ని అడగడండి. అడగలేదు. మనమే వెళ్తాం, 10 మంది వెళ్ళి హీరోని అడుగుతాం, హీరోయిన్ అడుగుతాం, అందరిని అడుగుతాం. అండ్ వీ హ్యావ్ నో రైట్ టు కంప్లైంట్ ఆన్ ఎనీబడి. ఏ హక్కు లేదు, నువ్వు అదే పలానా హీరో హింస పెట్టాడు, మీరు పలానా అన్నది హీరోయిన్ హింస పెట్టింది, లేదా పలానా డిస్ట్రిబ్యూటర్ నాకు డబ్బులు ఇవ్వలేదనే హక్కు మనకు లేదు. అందరి దగ్గరికి మనమే వెళ్తున్నాం. ప్రేక్షకుడు కూడా మన మీద కంప్లైంట్ ఇస్తాను లేదు, నేను తప్పు సినిమా తీశాను, నువ్వు ఎవరు? నేను చూడమన్నానా? అదే కదా. నేను చూడమనలా. నేను పబ్లిసిటీ చేయాలి కాబట్టి చేస్తున్నాను. నేడే చూడండి, తప్పక చూడండి అంటాను. నువ్వు డబ్బులు ఇచ్చి కొనేది వాడివి కదా, నీ హక్కు ఉంది నీకు. నువ్వు డబ్బులు పెట్టొద్దు, చూడబాకు. చూసేసి తిట్టుతానంటే తిట్టుకో, డబ్బులు పెట్టా కాబట్టి తిట్టుకో, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. సో అట్లాగే అందరికీ పబ్లిక్ ఇదేనండి. దాంట్లో మనం అనవసరంగా ఎవళ్ళో తప్పు చేశారంటాం కదా, అందరము దీంట్లో
సమవాటాదారులం తప్పుల్లో. అదే అంటే మీరు అన్నట్టు లోపల కూర్చున్నప్పుడు దాని మీద వాళ్ళు ఏ పర్పస్తో ఖర్చు పెడుతున్నారు, ఏ పర్పస్తో డబ్బుకు వాల్యూ ఇవ్వట్లేదు అన్నది డిఫరెంట్ కేసు. యా బట్ బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంట్రా వీడు 10 లక్షలు, ఇప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా కొన్నావు అంటే నీ ఏరియా ₹1 కోటి పెడితే 1,02 లక్షలు వస్తే నువ్వు బ్లాక్ బస్టర్ అంటే ఇంకా నీకు ఖర్చులు అయ్యి ఉంటాయి కదా, 10 లక్షలు అవి రావాలి కదా, కమిషన్ రావాలి కదా. సార్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ అండి. బ్లాక్ బస్టర్ అంటూ అనేది పార్ట్ ఆఫ్ ప్రమోషన్ అండి. వీళ్ళు దాన్ని మనం సీరియస్ గా గురించి తీసుకోవాలి. అంటలేదు, అంటే వీళ్ళు కూడా మనకు కనపడుతుంది ఆ కదండి. ఆ వచ్చిన డబ్బుతో సాటిస్ఫై అయిపోతుంటే వాళ్ళు సాటిస్ఫై ఎందుకు అవుతారు సార్? పోయినోడికి ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంటుంది కానీ బట్ బయటికి కనపడాలి కదా, నేను బాగున్నానని కనపడాలి కదా, అంతే తప్ప అలా కనపడకపోతే మళ్ళీ అప్పు కొట్టదు. అంతే కదా, అంతే తప్ప అదేం లేదండి. ఇప్పుడు జనం కూడానండి, నేను ఏదో 100 కోట్లు పెట్టి సినిమా తీశాను అంటే సింపథెటిక్గా సినిమాకి ఎంతో కొంత వస్తారు. అది రూపాయి వస్తుందో ₹10 వస్తుందో పక్కన పెట్టండి, థియేటర్కి వస్తారు. నేను అదే జాగ్రత్తగా 2 కోట్లకే తీశాను సినిమా అంటే ఈడు అయిపోయినాడు, ఈడు మళ్ళీ 2 కోట్లు తీస్తే ఈడు సినిమా ఏముంటుందని రారు. మంచి ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ రారు లోపలికి, థియేటర్లోకి రాకపోతే అసలు మళ్ళీ 2వ రోజు ఉంటలే షో. ఉండట్లేదు నాకు షో ఉండదు. పొరపాటున బాగుంది అనుకున్నా కానీ మొన్న ఎవరో ఫోన్ చేశారు, సార్ మీ సినిమా బాగుందండి సార్, ఎక్కడ చూడాలి సార్, ఎక్కడ చూస్తా మా ఇంటికి వచ్చి చూడమ్మా. సో ఇట్లా ఉంటుంది. సో 2వ రోజు ఉండే ఛాన్స్ ఉండలేదు. సో టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. టైం ప్రకారం మనం మారుతాం, నేర్చుకోవాలి. మనం ప్రమోషన్స్ పద్ధతులు మారిని మొన్న అనుకున్నట్టు అన్నీ మనం అప్డేట్ అయితే కానీ సినిమాల్లోకి రాకూడదు. ఈ డబ్బు ఎక్కువ అవుతుందంటే అవుతుందండి. ఆ టైప్ ఆఫ్ సినిమాలు అయితే మొన్న అనుకున్నట్టు కాళ్ళు పట్టుకునే సినిమాలో కాళ్ళు మన పట్టుకుంటాం కానీ మనం వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని పట్టుకుంటే కొంత ఉంటుంది, లేకపోతే వీళ్ళని మన కాళ్ళు పట్టుకునే వాళ్ళతో తీస్తే మన సుఖం ఉంటుంది. యా నీకు లిటిల్ ఆర్ట్స్ తగలొచ్చు, రాజు వెడ్స్ రాంబాయి తగలొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళంతా మన దగ్గర ఉండే పిల్లల్లాగా పిల్లలతో సినిమా చేసుకోవచ్చు. దానికి ఈ డబ్బు చలామణి, డబ్బు విసిరి రాబట్టుకునే వ్యాపారం ఇది. పట్టుకుని లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి ఇవన్నీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఆక్కోవటం అండి. డబ్బుని దాన్ని ఒక ప్రదర్శనగా చేసుకోవటం అది షోమెన్షిప్ అంటారండి. అది వేరే టైప్ ఆఫ్ మార్కెటింగ్ అది. సో దాంట్లో వచ్చేది దాంట్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో వేస్టేజ్ ఉంటుంది. దీంట్లో ప్యాషన్ ఉంటుందంటే దాంట్లోనేమో కమర్షియలిజం ఉంటుందండి. కమర్షియలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్యాషన్ అండి. ప్యాషన్లో యూ వోంట్ వేస్ట్ మనీ అండి, కమర్షియలిజంలో యూ హ్యావ్ టు వేస్ట్ మనీ, యు ఆర్ ఫోర్స్ టు వేస్ట్ మనీ అండి, తప్పదు. సో అంటే ఈ సైకిల్ ఇలాగే నడుస్తూ ఉంటుంది అంట. నడుస్తుంది తప్పదు. సో ఈ సర్కిల్ ఉంటుంది కదండి, ఈ సర్కిల్లో ఉంటే ఈ బాగానే ఉంటుంది, చూస్తానే బాగుంటుంది. దీంట్లో వేస్ట్ కనపడుతుంది, బట్ దట్ ఈస్ దేర్ క్యాపిటల్ అండి. సో అది లేకపోతే అది సర్వైవ్ అవ్వదు కాబట్టి దాన్ని పెట్టాల్సింది. ఒక విధంగా పులి మీద స్వారీ ఇంకా అలాగే వెళ్ళిపోతుండాలేమో. పులి మీద స్వారీ సినిమా అంటే పులి మీద స్వారీ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మరో వారం మళ్ళీ మరో మంచి టాపిక్ మీకు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.